ఇంకొకటి కాదు ఒకటే భరత్ గారు ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి? మార్చ్ 2024 ఇవాళ మనం మళ్ళా మార్చ్ వస్తుంది, 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక నిన్న వాళ్ళు అన్నారు చక్రవాకం ఋతురాగాలు సీరియల్ లాగా నడుస్తుంది. మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా వచ్చి ఒక బాంబు వేస్తారు, హరీష్ రావుని పిలుస్తున్నాం, కేసీఆర్ పిలుస్తున్నాం అంటారు, రాధాకృష్ణ అంటారు, మళ్ళా మర్చిపోతారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ కాగానే, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాగానే ఒకటి, పంచాయతీ ఎలక్షన్ కాగానే ఒకటి, మంత్రులు కొట్లాడంగానే ఒక లీకు. దీనిలో ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారు? చక్రవాకం ఋతురాగాలు చూసే బీఆర్ఎస్ నేతలు మాట్లాడొచ్చు అదేమో గానీ వాస్తవానికి చదువుకున్న వాళ్ళు అట్లా మాట్లాడరు. ఎందుకు అనంటే ఈ కేసు మార్చి 10, 2024 రోజు మొదలు పెట్టుకుంటే అదే మార్చి 10 రోజు అబ్స్కాండ్ అయినటువంటి ప్రభాకర్ రావు వయా ఏపీ చెన్నై కెంచి బయట దేశాలకు పారిపోయాడు. ప్రభాకర్ రావు ఎవరైతే మెయినో ఏవన్నో ఆయన ఏపీలో ఆ రోజు ఎట్టుకుండే నైట్, ఆ రోజు ఏపీ నుంచి వయా చెన్నై, చెన్నై నుంచి బయట దేశాలకు పారిపోయాడు. మీ అందరికీ తెలుసు, విఘ్నులైనటువంటి వాళ్ళు అందరు తెలుసు అన్న కూడా చెప్పాలి, శరత్ అన్న కూడా చెప్పాలి. ఒకసారి దేశం దాటిపోయినటువంటి వ్యక్తిని పోయి మనం చేతి పట్టుకొని గాలిమోటర్ ఎక్కించుకొని తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోయింది. అది ఒక వ్యక్తి దేశం దాటిపోయిండు అని అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోయినప్పుడు ఆ వ్యక్తి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ బెయిలబుల్ వారెంట్ అయినా లేకపోతే ఎక్స్ట్రాడిక్షన్ చేయాలి అని అంటే పద్ధతి ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి, ఇంటర్పోల్ ఉంటుంది, తర్వాత పాస్పోర్ట్ ని ఇంపౌండ్ చేయాలి, తర్వాత ప్రొక్లమేషన్ చేయాలి. ఇవన్నీ జరగాలి అని అంటే ఇక్కడ నుంచి అధికారులు కేంద్ర ప్రభుత్వం చుట్టూ 1 ఏడాది 2 నెలలు అంటే 14 నెలల పాటు తిరిగినాం ఎవరిని ఆయన తీసుకొని రావాలంటే. అసలు అప్పటికే పోని విచారణ ఆగిందా? కింద ఉంటున్నటువంటి భుజంగరావు అయినా, తిరుపతి అయినా, లేకపోతే ఇంకొక తిరుమల అయినా, ఇంకొకరైనా అరెస్ట్ అయ్యారు, సస్పెండ్ అయ్యారు, జైల్లో పడ్డారు. వాళ్ళ మీద చర్యలు జరిగినాయి. వాళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏమని ఇచ్చారు అంటే ఆదేశాల మీదకేం చేసినామని అన్నారు. ఈ ఆదేశాలు అన్ని ఏడాగినాయి? మళ్ళీ ప్రభాకర్ రావు దగ్గరనే ఆగినాయి. ప్రభాకర్ రావు వచ్చేంత వరకు ఈ యొక్క దాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి దాంట్లో మేము ఒకవేళ తొందరపడిపోయినా కూడా చూసినవా పక్షపాత ధోరణి, కక్ష కట్టి మా మీద చేస్తున్నారని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీ అంటదా అనదా? కాబట్టి ఆయనను తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఆయన సహకరించాలంటే కూడా కొట్లాడి మరి ఆయన ఇన్వెస్టిగేషన్ కి తీసుకొని రావడం జరిగింది భరత్ గారు. దానికి జరిగినటువంటి సమయం ఇదంతా. కానీ ఒకసారి వచ్చిన తర్వాత A6 అయినటువంటి శ్రవణ్ రావు అంటే ఎవరు, ఇట్లాంటి ఒక మీడియా ఆఫీస్ కి చైర్మన్ అయినా వాళ్ళ దగ్గర సెటప్ పెట్టి దాంట్లో హరీష్ రావు గారి వాటా అయింది. అసలు ఆయన విచారణ చేసినప్పుడు హరీష్ రావు గారి పేరు ఎందుకు ప్రస్తావన చేసిండు? మనం ఒక లీగల్ గా శరతన్న కూడా కరెక్ట్ చేయండి. లీగల్ గా ఒక అంశం ఏముంటది అంటే ఇంతమంది ఉంటే హరీష్ రావు గారికి నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఈ కేసులో ఎట్లుంటదంటే ఆల్రెడీ విచారణ కోసం పిలిపించినప్పుడు, ప్రశ్నలు వేసినప్పుడు, ఇంకొక థర్డ్ పార్టీ నేమ్ దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి వచ్చినప్పుడు ఆయనను కూడా ఈ 160 CRPC నోటీస్ కిందకి పిలిపించుకుంటారు. పిలిపించుకొని ఈ యొక్క అంశం పట్ల మీకు ఉంటున్నటువంటి అవగాహన ఏంటిది, అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ అనేటటువంటి దాని మీద ప్రశ్నలు మొదలైతాయి. దాని తర్వాత ఒకవేళ ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే దాని ప్రాసిక్యూషన్ దానిలోకి తీసుకొని పోతారు. సో లాస్ట్ కు ఉంటున్నటువంటి శ్రవణ్ రావు అనేటటువంటి వ్యక్తి అసలు మీరు ఈ సెటప్ ఎందుకు పెట్టిరు, యంత్రాలు ఎందుకు తెచ్చిండ్రు, అసలు మీకు ఏం సంబంధం అని చెప్పి ఇవన్నీ ఫోన్ ట్యాపులు చేస్తారు, మీరు ఎవరు అసలు లీడ్లీ అనేకే, మీకు ప్రభాకర్ రావుకి మీకు ఎట్లా సంబంధం అనేటటువంటి అంశం వచ్చింది అనుకోండి. ప్రభాకర్ రావు శ్రవణ్ రావుకి మధ్యలో ఎవరు పరిచయం చేసింది? హరీష్ రావు వెళ్తాడు. కామనాలిటీ ఎవరు? వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళ ముంగట చెప్పకుండానే ఆయన డిపోజిషన్ లా హరీష్ రావు గారి పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయనను విచారణకు పిలిచిర్రు. పోలీసు వాళ్ళు కలవడి పిలువనికే దీంట్లో ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ఈ డ్రామా బాజీలు బంద్ చేయండి. భక్తి పూజలు ఉంటాయి మీ ఆఫీసులలో చేసుకోరు, కానీ ప్రజారణ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం వాస్తవాలతోటి మీరు మాట్లాడారు. ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసింది డిసెంబర్ 26, 27, ఇవాళ పిలిచింది జనవరి 20. అవును, నెల రోజులే కంటిన్యూస్ అయితేనే ఉంది. నవీన్ రావు అయింది. ఒక్క నిమిషం ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తే చెప్పండి. ఒక్క నిమిషం